Dear viewers, good evening to all of you. Today I would like to deal with the important area in English language, spelling mistakes. In competitive examinations, misspelled words or misspelled words like that questions will be asked. How these spelling mistakes take place? These occur in one, pluralization of singular noun. ఒక నౌన్ని సింగులర్ నుంచి ప్లూరల్కి మార్చేటప్పుడు అనేక రూల్స్ ఉన్నాయి. అందులో మొదటిది మెజారిటీ ఆఫ్ నౌన్స్ బై యాడింగ్ ఎస్. కొన్ని నౌన్స్ సింగులర్లో ఉన్నప్పుడు వాటికి ఎస్ యాడ్ చేయటం ద్వారా మనకు ప్లూరల్ అవుతాయి. ఎగ్జాంపుల్, కప్పు, కప్స్, హౌస్, హౌసెస్, లైక్ దట్. మెజారిటీ ఆ విధంగానే ఉన్నాయి. రెండు, కొన్ని నౌన్స్ చివర ఎస్ లేక ఎస్హెచ్ లేక సిహెచ్ లేక ఎక్స్ లేక జెడ్ ఉంటే దానికి కేవలం ఎస్ అనేదే కాకుండా ఈఎస్ యాడ్ చేయటం ద్వారా మనకి ప్లూరల్ వస్తున్నాయి. ఉదాహరణకి గ్యాస్, గ్యాసెస్, బస్సు, బస్సెస్, డిష్, డిషెస్, బెంచ్, బెంచెస్, బాక్స్, బాక్సెస్, క్విజ్, క్విజెస్. ఇలా దీన్ని గమనించాలి. ఈ రూల్స్ ని గమనిస్తే స్పెల్లింగ్ గమనించుకోవాలి. మూడోది, కొన్ని నౌన్స్ వైతో ఎండ్ అవుతాయి. ఎండ్ అయినప్పుడు దానికి లెఫ్ట్ సైడ్ ఇమీడియట్ గా కాన్సోనెంట్ కనుక ఉన్నట్లయితే సిటీలో మాదిరి ఆ వై తీసేసి ఐఎస్ చేయండి, అదే ప్లూరల్. సిటీస్, సిటీస్, ఆలే, ఆలీస్. స్టోరీ, కథ, STORY, స్టోరీస్. ఒకవేళ ఆ వై చివర అంటే చివరిలో ఎండ్ వస్తుంది, వై వస్తుంది అన్నాను కదా, ఆ వైకి లెఫ్ట్ సైడ్ వొవెల్ కనుకున్నట్లయితే ఏఈఐఓఈలో ఏదో ఒక అక్షరం ఉన్నట్లయితే అంటే స్టోరీ అన్నాను కదా, అంతస్తు, STOREY. ఇక్కడ RY అన్నాను, ఇక్కడ REY ఉన్నట్లయితే దాన్ని వై తీసి ఐఏఎస్ అట్ చేయకూడదు, అట్టాడు పనులు చేయకూడదు. ఆ వై అలా ఉంచి ఎస్ యాడ్ చేయండి. స్టోరీ అని స్టోరీస్. వ్యాలీ, వ్యాలీస్, అంతే. సింపుల్ ఎస్ యాడ్ చేయండి, అంతే. నాలుగో పాయింట్, కొన్ని నౌన్స్ చివరిలో ఓ ఉన్నట్లయితే ఆ ఓకి లెఫ్ట్ సైడ్ కనుకో కాన్సోనెంట్ ఉన్నట్లయితే ఈఎస్ యాడ్ చేయండి. పొటాటో, పొటాటోస్, హీరో, హీరోస్, అట్లా. దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే ఉన్నాయి, అది అన్ని వేళలా అప్లై కాదు. ఉదాహరణకి డైనమోస్, ఓని ఈఎస్ చేయకూడదు, ఓకే ఎస్ యాడ్ చేయండి చాలు. క్యాంటో, పర్వం, ఆది పర్వం, ద్వితీయ పర్వం అంటే అలా మహాభారతం వాటిల్లో ఉంటుంది. ఓ ఉంది కదా, సింపుల్గా ఎస్ యాడ్ చేయండి. ఫోటో చాలా ఇంపార్టెంట్, పోటీ పరీక్షల్లో ఎస్ యాడ్ చేయండి. పియానో, సింపుల్గా ఎస్ యాడ్ చేయండి. ఈ విధంగా మనకి ప్లూరలైజ్ అవుతా ఉన్నాయి, గమనించండి. అదేవిధంగా ప్లూరలైజేషన్ ఆఫ్ నౌన్స్ చాప్టర్లో 5వ పాయింట్, ప్లీజ్ అబ్జర్వ్ ది ఫాలోయింగ్ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ అంటున్నా. ఇక్కడ కొన్ని పాయింట్లు ఇచ్చుకుంటూ వచ్చాను, దీన్ని గమనించండి. సింగులర్ అంటే సింగులర్ నౌను, ప్లూరల్ నౌన్ ఇచ్చాను. ఒక నౌను చివరిలో ఓ వస్తుంది, దానికి లెఫ్ట్ సైడ్ వొవెల్ వస్తుంది. వొవెల్ అంటే మీకు తెలుసు ఏఈఐఓయు అని.
రేడియో ఉంది, దాని ప్లూరల్ ఎలా చేయాల? ఇక్కడ ఏమని పెట్టాను? ఎస్ అన్నా. ఇటువంటి సందర్భంలో ఓన్లీ ఎస్ఏ అన్నాడు, ఎస్ఏ ఉంచండి. దాన్ని మళ్ళీ ఈ ఎస్లో ఇన్ని చేయగలండి, ఎందుకంటే ఆల్రెడీ వెవెల్స్ ఎక్కువ వచ్చేసినాయి అక్కడ, మళ్ళీ మనం ఎక్కువ చేయకూడదు, ఉట్టి ఎస్ పెట్టండి చాలు. అట్లే స్టూడియోస్, ఫోలియో, బ్యాంబూ, క్యాంగ్రూ, వీడియో, ఆడియో ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి, అబ్జర్వ్ చేయాల్సిందిగా కారణమైనది. నెక్స్ట్, కొన్ని నౌన్లు చివర ఎఫ్ లేక ఎఫ్ఈ ఉంటుంది, వాటిని విఎస్గా మార్చండి, ఫ్లోరల్ నౌన్ అవుద్ది. అదే స్పెల్లింగ్ లో ప్రాబ్లం ఇక్కడ కూడా. కాఫ్, కావ్స్, లీఫ్, లీవ్స్, హాఫ్, హావ్స్, థీఫ్, థీవ్స్, వైఫ్, వైఫ్స్, నైఫ్, నైఫ్స్. ఇక్కడ ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే సేఫ్ అని ఉంది, వాటిని సేవ్స్ అని అనకూడదు, అర్థం మారిపోద్ది. సేఫ్, సేఫ్స్ ఇట్లా యాడ్ చేయమన్నా, ఇట్లా ఎస్ యాడ్ చేయమన్నా. ఫైఫ్, స్ట్రైఫ్ గొడవ, కేఫ్ ఇటువంటి పదాలు స్పెషల్గా మనం నేర్చుకోవాల్సిందే, ఎస్ యాడ్ చేయండి. తర్వాత ఇంకొక అబ్జర్వేషన్, నౌన్ల చివరిలో ఎఫ్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఎలా చేయాలి? ముందు వెవెల్స్ వచ్చాయి. ప్రూఫ్, ప్రూఫ్స్, రూఫ్, రూఫ్స్, చీఫ్, చీఫ్స్, బిలీఫ్, బిలీఫ్స్, గ్రీఫ్, గ్రీఫ్స్ బాధలు, కర్చీఫ్, కర్చీఫ్స్, క్లిఫ్, స్మాల్ హిల్ అని క్లిఫ్స్. ఇలా మనము ఇటువంటి సందర్భాల్లో డబుల్ ఎఫ్ వచ్చినా, ఓఓఎఫ్ వచ్చినా, ఈఎఫ్ వచ్చినా ఓన్లీ ఎస్ యాడ్ చేయండి. ఎక్కువ వెవెల్స్ వచ్చున్నాయి కాబట్టి ఎస్ మాత్రం చేయండి ఉన్నాడు. అట్లా ఇంటర్నల్ చేంజ్ టు మేక్ ఏ సింగులర్ నౌన్ ప్లూరల్, ఈ గందరగోళాన్ని ఏం చేయొద్దు, వాటిలో స్పెల్లింగ్ మార్చండి. మౌస్, మైస్, మ్యాన్, మెన్న, మ్యాన్సన్ లేదు, ఫుట్, ఫీట్, గూస్, గీస్, టూత్, టీత్. పరీక్షలో గూసెస్ అంటాడు, తప్పది, గూస్కి ఏందే గీస్. అట్లే అదర్స్ అనే దాంట్లో కొన్ని చెప్పున్నా. ఆక్స్, ఆక్సెన్, రూల్స్ ఏం పెద్ద లేవు వాటికి. చైల్డ్, చిల్డ్రన్, చైల్డ్స్ అని ఎక్కడ లేదు, చిల్డ్రన్స్ అని కూడా లేదు, గమనించండి ఇది ఇక్కడ. అట్లే 6వ పాయింట్, కొన్ని నౌన్స్ సింగులర్లోనే వాడాలి మనం. డ్రాపరీ, కర్టన్స్ అని. ఇమాజరీ, ఊహా చిత్రాలు. మిషనరీ, పొయిట్రీ, సీనరీ, స్టేషనరీ, స్టాచ్యువరీ, ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, అడ్వైజ్, అడ్వైజెస్ అనకూడదు, ఎన్ని సింగులర్లోనే వాడాలి ఎప్పుడు చూసినా. ఫ్లోరల్ చేయాలంటే ఐటమ్స్ ఆఫ్ అనే పదము, పీసెస్ ఆఫ్ అనో అట్లాంటి పదాలు వస్తాయి, దాన్ని మనం విడిగా చూస్తాం. ఇక్కడ మాత్రం సింగులర్ అనేది గుర్తుంచుకోండి. సీనరీస్ అని అనకూడదు, అంటే సీన్స్ అనండి, లేకపోతే సీనరీ అని వదిలేసేయండి అంతే. 7వ పాయింట్, సేమ్ ఇన్ ది సింగులర్ అండ్ ప్లూరల్. కొన్ని నౌన్లు ఉన్నాయి, సింగులర్ నౌన్లో కానీ ప్లూరల్లో కానీ ఒకే రూపాన్ని కలిగి ఉంటాయి, మార్చకూడదు. ఉదాహరణ చూడండి, షీప్, 1 షీప్, 2 షీప్, 2 షీప్స్ అనకూడదు. షీప్, డీర్, స్వైన్, మీన్స్, ఆఫ్ స్ప్రింగ్, చిల్డ్రన్ అండి. అట్లే స్పెసీస్, సిరీస్, సింగులర్ అయినా ప్లూరల్ అయినా అదే. 8వ పాయింట్, నో సింగులర్, ఓన్లీ ప్లూరల్. పైన సింగులర్ అన్నాను కేవలం, ఇక్కడ ప్లూరల్లో వాడతారు. సిజర్స్, స్పెక్టికల్స్, ట్రౌజర్స్, ప్యాంట్స్, టంగ్స్, పట్టకారు, ఇవన్నీ కూడా ఎప్పుడు ప్లూరల్లోనే వాడాలా. ట్రౌజర్స్ అనాలా, ట్రౌజర్ అనకూడదు. ప్యాంట్ అనకూడదు, ప్యాంట్స్ అనే అనాలా. అంటే ఒక సైడ్ ఉన్నదాన్నే ప్యాంట్ అంటారు, 2 సైడ్లు ఉంటాయి కదా దానికి, 2 పార్ట్లు, అందువల్ల ప్యాంట్స్ అను.
తర్వాత అది 1వ కేటగిరీలో డిస్కస్ చేసే 8 పాయింట్లు దాకా. ఇది ప్లూరలైజేషన్ ఆఫ్ నౌన్స్ లోకి వచ్చింది. అక్కడే స్పెల్లింగ్ సమస్యలు వస్తాయన్నాను, కారణాలు చెప్పాను. తర్వాత రోమన్ 2 కేటగరైజేషన్ లో సేమ్ సౌండ్ సేమ్ స్పెల్లింగ్, అంటే V2 V3 చేసేటప్పుడు కాంజుగేషన్ ఆఫ్ వెర్బులు రెఫర్ అని ఉందనుకోండి, రెఫర్డ్, ప్రెఫర్డ్, డిఫర్డ్ అలా వచ్చింది. అంటే ఏంది, రెఫర్ అంటే స్పెల్లింగ్ REFER కదా, దాన్ని ఫాస్ట్ అని చేయాలంటే ఇంకో హార్ పెట్టి ఈడి చేశాడు. ఊరికనే ఈడి యాడ్ చేయకూడదు, ఒకటి ఇంకో హార్ వస్తుంది. అట్లా మిగిలినవి కూడా అట్లే, సౌండ్ అట్లే ఉంది, ఆ ప్యాటర్న్ కూడా అలా వచ్చింది. కానీ సపోర్డ్ అనే దగ్గరికి వచ్చేటప్పటికి అదే విధంగా సౌండ్ అయినా కూడా R కాకుండా ఈడి అని పెట్టండి. అట్లా రోమన్ 3లో కేటగరైజేషన్ 3లో అదర్ వర్డ్ ప్లస్ ఫుల్ డ్రాప్స్ 1 L వేరే ఉంటుంది. ఒక పదం యూజ్ అని ఉంటుంది, దానికి ఫుల్ అని యాడ్ చేసామనుకో, ఫుల్ అంటే 2 Lలు ఉంటాయి కదా, అందులో ఒక L ఎగిరిపోద్ది. అది మాత్రం మర్చిపోకూడదు. బ్యూటీ ప్లస్ ఫుల్ బ్యూటిఫుల్, బ్యూటీ ప్లస్ ఫుల్ బ్యూటిఫుల్, స్పెల్లింగ్ లైట్ గా మారి. యూస్ఫుల్, అట్లే పెయిన్ఫుల్, కేర్ఫుల్, అలా ఆ ఫుల్ డబుల్ గా ఉన్నప్పటికీ ఒకటి మాత్రం ఎగిరిపోవాలి. ఫుల్ఫిల్ కావాలని రాశాను, ఫుల్ఫిల్ 2 స్పెల్లింగ్లు కనపడతాయండి, గమనించండి. బ్రిటిష్ స్పెల్లింగ్ ఏమో ఫుల్ఫిల్ సింగిల్ ఎల్లే, అమెరికన్ స్పెల్లింగ్ మాత్రం ఫుల్ఫిల్ 2 Lలు వస్తాయి. ఫుల్ఫిల్, మనం బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి ఇది మనం ఏదైనా ఫాలో కావచ్చు, అది కన్సిస్టెన్సీ ఉండాలి, ఒకే పద్ధతిలో పోవాలి మనం, ఇది గమనించుకోండి. మళ్ళీ ఇది V2 చేసామనుకో ఇంకొక L వచ్చి జాగ్రత్త దాన్ని. తర్వాత కేర్ అని రాశా, చాలా పోటీ పరీక్షలు అడుగుతున్నాడు. టిల్ ఇది స్పెల్లింగ్, ఈ మధ్య అడిగాడు అంటిల్ స్పెల్లింగ్ ఏంది అన్నాడు. UNTILL కాదు, UNTIL జాగ్రత్త. తర్వాత కేటగరైజేషన్ 4 నౌన్స్. నౌన్స్ చివర కొన్నిటికి C వస్తుంది, అలా వచ్చినప్పుడు వెర్బ్ రూపం ఎలా ఉంటుందంటే వాటికి SE వస్తుంది. చూడండి, డివైస్, డివైస్ ఇది వెర్బ్, ఇక్కడ నౌన్ అన్నాను, ఇక్కడ వెర్బ్ అన్నా, CESE దయచేసి మర్చిపోకూడదు ఇది. అడ్వైస్, అడ్వైస్ ADVISE. తర్వాత ప్రాఫెసీ, ప్రాఫెసీ ఫోర్ టెల్లింగ్ అని. అట్లే అదర్స్ అని ఇచ్చున్నాను, ఎగ్జాంపుల్ గమనించండి. ప్రామిస్, వెర్బ్ ప్రామిసే, నౌన్ కూడా అదే స్పెల్లింగ్ తో వచ్చేసింది. ప్రాక్టీస్, ప్రాక్టీసే వచ్చింది ఇక్కడ, అది వెర్బ్గా ఉంది, ప్రాక్టీస్ నౌన్ గా కూడా ఉంది. లేక ప్రాక్టీస్ SEతో కూడా చేస్తారు. ఇలా 2 రకాలుగా స్పెల్లింగ్ కనపడతా ఉంది దీనికి. గమనించండి, ఇవి కొంచెం పెక్యులర్ గా ఉంటాయి అన్నమాట. మనం ఈ గుర్తు పెట్టుకోవాలా, చదివి నేర్చుకోవాల్సిందే, చదవాలా రెగ్యులర్ గుర్తు పెట్టుకోవాలి అంతే, స్పెల్లింగ్లు కదా అంతే. తెలుగులో కూడా ఈ సమస్య ఉందండి. ఖచ్చితంగా అన్నప్పుడు ఏమంటున్నావు, ఒత్తుగా రాస్తున్నావు, తప్పది. మామూలు కానీ రాయాలా, ఖచ్చితంగా రాయాలా. అట్లే గుణవంతుడు, ధనవంతుడు అనాలా, శక్తివంతుడు అనకూడదు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు అనాలా. అంటే తెలుగులో కూడా ఈ సమస్యలు వచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ కదా, ఇక్కడ కామన్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.